గర్వం, తిరుగుబాటు, మధ్యలోనే ఆగిపోయిన ఒక భారీ నిర్మాణం. ఇదేనండి బాబేలు గోపురం కథ. ఊహించుకోండి, ఒకప్పుడు ప్రపంచమంతా ఒకే భాష మాట్లాడేది. అందరి ఆలోచనలు ఒకటే, అందరి లక్ష్యం ఒకటే. కాని వాళ్ల ఐక్యతే వాళ్ల పతనానికి ఎలా కారణమైందో చెప్పే కథే ఇది. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అయితే ఈ బాబేలు గోపురం అసలు ఎక్కడ ఉంది? ఇది కేవలం ఒక కథ మాత్రమేనా? అస్సలు కాదు. ఇది ఒక చారిత్రక రహస్యం కూడా. నిజానికి ఈ రోజుకి చాలామంది ఈ ప్రదేశం కోసం వెతుకుతూనే ఉన్నారు. కాబట్టి మనం కూడా ఒక డిటెక్టివ్లా ఈ మిస్టరీని ఛేదించే ప్రయత్నం చేద్దాం. సరే, ఈ రహస్యాన్ని ఛేదించడానికి మనమొక 4 విషయాలు చూడబోతున్నాం. ముందుగా ఈ గోపురం అసలు ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత వాళ్లందరూ కలిసి అంత పెద్ద గోపురాన్ని ఎందుకు కట్టాలనుకున్నారో చూద్దాం. మూడోది, అంతా సవ్యంగా జరుగుతున్నప్పుడు అసలేం గందరగోళం జరిగిందో పరిశీలిద్దాం. చివరిగా ఈ కథ మనకు ఈ రోజుకి ఏం నేర్పిస్తుందో తెలుసుకుందాం. సరే, మొదటి విభాగానికి వచ్చేద్దాం. అసంపూర్ణ రహస్యం. అంటే ఈ పోగొట్టుకున్న పురాణ కట్టడం కోసం ఇప్పుడు ఎలాంటి అన్వేషణ జరుగుతుందో చూద్దాం. చరిత్రకారులు, బైబిల్ పండితులు అందరూ ఒకే ప్రాంతం వైపు వేలు చూపిస్తున్నారు. అదే షీనారు దేశం. ఈ షీనారు ఎక్కడుంది అనుకుంటున్నారా? ఇప్పటి మన ఇరాక్లో. ఇది టైగ్రేస్, యూఫ్రటీస్ నదుల మధ్య ఉన్న చాలా సారవంతమైన ప్రాంతం. అందుకే కదా పెద్ద పెద్ద నాగరికతలక్కడ వెలిశాయి. సరే, ప్లేస్ అయితే తెలిసింది. ఇప్పుడు మనం అస్సలు కథలోకి వెళ్దాం. ఏంటి ఆ ఆశయం? ఆ తిరుగుబాటుకు ప్లాన్ ఎలా వేశారు? గుర్తుంచుకోండి, ఇది మహాజలప్రళయం తర్వాత కొన్ని తరాలు గడిచిన సమయం. భూమిమీదున్న మనుషులందరూ ఐక్యంగా ఉన్నారు. ఒకే మాట, ఒకే బాట. వాళ్లందరూ షీనార్ మైదానంలో స్థిరపడ్డారు. అంతా బావుంది కాని ఒక పెద్ద సమస్య వచ్చింది. అది ఒక ఇంజనీరింగ్ ప్రాబ్లం. ఇంత పెద్ద నిర్మాణం కట్టాలంటే రాళ్లు కావాలి కదా. కాని అక్కడ కొండలు, గుట్టలు లేవు. అంతా చదునైన నేల. మరి రాళ్లెక్కడ్నుంచొస్తాయి? కానీ చూడండి, మనిషి తెలివేంటో. రాళ్లు లేకపోతేనేం, వాళ్లు ఒక అద్భుతమైన టెక్నాలజీని కనిపెట్టారు. మట్టితోనే ఇటుకలు తయారు చేశారు. వాటిని బట్టీలలో కాల్చి రాళ్లకన్నా గట్టిగా మార్చారు. మరి వాటిని అతికించడానికో సిమెంట్ బదులు భూమిలో దొరికే తారును వాడారు. అంతే, ఈ యొక్క ఐడియాతో వాళ్ల మెగా ప్రాజెక్టుకు లైన్ క్లియర్ అయిపోయింది. అసలు ఇంత పెద్ద గోపురం ఎందుకు కడుతున్నారు? వాళ్ల లక్ష్యమేంటి? ఇక్కడే ఉంది అసలు విషయం. వాళ్ళేమనుకున్నారంటే, రండి మనమొక పట్టణాన్ని కట్టుకుందాం, ఆకాశాన్ని తాకే ఒక గోపురాన్ని నిర్మిద్దాం, మనకంటూ ఒక పేరు తెచ్చుకుందాం. చూశారా? ఇది వాళ్ల గర్వానికి నిదర్శనం. దేవుడు వాళ్లని భూమి అంతటా వ్యాపించమంటే వాళ్లు మాత్రం ఒకే చోట ఉండి తమ శక్తిని ప్రపంచానికి చాటాలనుకున్నారు. ఇది దేవుడిపై తిరుగుబాటే కదా. ఓకే, ఇప్పుడు కథ క్లైమాక్స్కొచ్చింది. మనుషులు తమ గర్వంతో ఆకాశాన్నే అందుకోవాలనుకుంటున్నారు. వాళ్ల ఐక్యత తారస్థాయికి చేరింది. సరిగ్గా అప్పుడే దైవిక జోక్యం జరిగింది. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం. వాళ్ల ఆశయం చూడండి, ఆకాశాన్ని తాకేంత ఎత్తైన గోపురం. అంటే ఇది కేవలం ఒక బిల్డింగ్ కాదు, మేం ఎవ్వరికీ తక్కువ కాదు, మా శక్తితో స్వర్గాన్నే అందుకోగలం అని దేవుడికే సవాలు విసురుతున్నట్టుంది వాళ్ల అహంకారం. కాని ఇక్కడే అస్సలైన ట్విస్టుంది. వాళ్లేమో ఆకాశానికి నిచ్చెన వేశామననుకుంటున్నారు. కాని బైబిల్ ఏం చెప్తోందంటే, ప్రభు ఆ పట్టణాన్ని, గోపురాన్ని చూడ్డానికి క్రిందికి దిగివచ్చాడు. ఆలోచించండి, వాళ్ల గొప్ప నిర్మాణం దేవుడికి కనిపించాలంటే ఆయనే కిందికి దిగి రావాల్సొచ్చింది. ఎంత వ్యంగ్యమో కదా. మరి దేవుడెందుకు జోక్యం చేసుకున్నాడు? మనుషులు తనతో పోటీ కొడుతున్నారని భయపడ్డాడా? అస్సలుకాదు. దేవుని ఆలోచన వేరే ఉంది. ఆయనేమనుకున్నాడంటే, తిరుగుబాటులో వీళ్ల ఐక్యత ఇలాగే కొనసాగితే ఇది ఆరంభం మాత్రమే. వీళ్లు అనుకున్నది ఏదైనా సాధించగలరు. అంటే వాళ్ల గర్వం, ఐక్యత కలిసి వాళ్లని అదుపులేని నాశనం వైపు తీసుకెళ్తాయని దేవుడు గ్రహించాడు. అంతే, ఒక్క క్షణంలో అంతా మారిపోయింది. ప్రపంచం తలకిందులైంది. ముందు ఒకే భాష, ఉమ్మడి లక్ష్యం, అంతా ఒక పద్ధతి ప్రకారం జరిగేది. కాని ఆ తర్వాత చాలా భాషలు, అర్థంకాని మాటలు, అంతా అయోమయం. ఐక్యత స్థానంలో గందరగోళం. అంతే, ఆ గొప్ప నిర్మాణం అక్కడితో ఆగిపోయింది. ఒకరినొకరు అర్థం చేసుకోలేక ప్రజలు ప్రపంచమంతా చెల్లాచెదరైపోయారు. ఆ గందరగోళం తర్వాత ఆకాశాన్ని తాకాలనుకున్న గోపురం ఒక అసంపూర్ణ శిథిలంగే మిగిలిపోయింది. సరే, ఇప్పుడు మనం చివరి భాగానికొచ్చేశాం.
ఈ కథ మనకు మిగిల్చిన వారసత్వమేంటి? అసలు ఈ కథలోని నీతి ఏంటి? తెలుసుకుందాం. మనం బాబేలు అనే పదం వాడుతుంటాం కదా, ఆ పదం పుట్టిందిక్కడే. బాబేలు అంటే గందరగోళం అనే అర్థం. ఎందుకంటే అక్కడే కదా దేవుడు ప్రపంచ భాషలన్నిటినీ గందరగోళపరిచాడు. ఆ నగరమే వాళ్ల అహంకారానికి, అసంపూర్ణ ఆశయానికి ఒక గుర్తుగా నిలిచిపోయింది. సో ఈ కథ మనకు ఏం నేర్పిస్తుంది? కొన్ని చాలా ముఖ్యమైన పాఠాలున్నాయి. మొదటిది, గర్వం ఎప్పుడూ పతనానికే దారితీస్తుంది. రెండోది, తప్పుడు ఉద్దేశంతో ఏర్పడిన ఐక్యత ఎప్పటికీ నిలవదు. మూడోది, మన నిజమైన గుర్తింపు మన గొప్ప పనుల వల్ల రాదు. ఇక చివరిది చాలా ముఖ్యమైనది, మనిషి ప్రణాళికలు ఎంత గొప్పవైనా దేవుని సంకల్పాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇక్కడ మరో అద్భుతమైన విషయముంది. ఇది ఒక రకంగా దైవిక రివర్సల్ లాంటిది. బాబేలు గోపురం దగ్గర ఏం జరిగింది? భాషల గందరగోళం వల్ల ప్రజలు విడిపోయారు, చెదిరిపోయారు. కాని కొన్ని శతాబ్దాల తరువాత పెంటకోస్తు రోజున దీనికి సరిగ్గా వ్యతిరేకం జరిగింది. దేవుని ఆత్మ ద్వారా వేరువేరు భాషలు మాట్లాడేవాళ్లందరూ ఒకరి మాట ఒకరు అర్థం చేసుకున్నారు. ఒకే సందేశంతో ఏకమయ్యారు. అంటే బాబేలు విడదీస్తే పెంటకోస్తు కలిపింది. అద్భుతం కదా? సరే, ఈ పురాతన కథంతా విన్నాం. కానీ ఇది ఈరోజు మనకెలా సంబంధించింది? ఒక్కసారి ఆలోచించండి. టెక్నాలజీ, సంపద, అధికారం ఇలాంటి వాటితో ఈరోజు మనం కూడా మన సొంత గర్వపు గోపురాలను కట్టుకోట్లేదా? మన శక్తి, సామర్థ్యాల మీద ఆధారపడి ఆకాశాన్ని అందుకోవాలని ప్రయత్నించట్లేదా? ఈ ప్రశ్నతోనే ఈరోజు విశ్లేషణను ముగిద్దాం.